హరే కృష్ణ. ఈరోజు మనం వైష్ణవ సదాచారం గురించి చర్చిద్దాం. వైష్ణవులంటే విష్ణుమూర్తే భగవంతుడు. అలాగే శాస్త్రాలు గూడా చెబుతున్నదదే. ఆయన్ని పూజించే వాళ్ళని వైష్ణవులంటారు. ఆ వైష్ణవులు పాటించవలసిన సదాచారమేంటి అనే దాని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. వైష్ణవ సదాచారం పాటించడం ఒక ఆభరణం. మనమందరం ఆహ్, ముఖ్యంగా స్త్రీలు ఆభరణాలు ధరిస్తారు. దేనికోసం? అది ఆభరణాలు ధరిస్తే మనం అందంగా కనిపిస్తాం. దానికోసం చేతులకు ఉంగరాలు, చెవులకి చెవిదిద్దులు, ముక్కు పుడకలు, ఆహ్, మెడలో గొలుసులు ఇవన్నీ యేసుకునేది దేనికోసం? అందంగా కనిపించడం కోసం. అప్పుడప్పుడు చెబుతుంటారు. "ఏందమ్మా బోసిన మెడతో ఉన్నావు. కనీసం నల్ల పూసలన్నా యేసుకో." ఇట్లా మాట్లాడుకుంటుంటారు మాతాజీలు. ఎందుకంటే అది బోసి మెడతో ఉంటే బాగుండరని. లేకపోతే చిన్నప్పుడు చూశాను ఇక్కడ వేరు వేరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగోళ్ళొచ్చి "మీ బంగారం నగిస్తారా? పెళ్ళుంది. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చిస్తాను." ఇట్లా తీసుకొనెళ్తారు. వేరే ఇరుగు పొరుగు వాళ్ళయి గూడా. అవేసుకుంటే మనకి అందంగా, హుందాగా ఉంటాం ఆ ఫంక్షన్‌లో బాగుంటారని జెప్పి. ఒక్కోసారి భక్తులు ఈ తులసి మాలలేసుకుంటారు. వీటిని గూడా అడుగుతారనమాట ఒక్కోసారి కొంతమంది. చాలా బాగున్నాయి చిన్న చిన్నగా పూసలు. ఎంత రేట్ ఎంత అని అడుగుతారు. రేటు చెప్పొచ్చు రూ. 100, 150 కానీ దాని రేటు ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కాఫీ, టీ అన్నమాట దాని రేటు చాలా కాస్ట్ అన్నమాట అది. సో, అది ఆ రేట్ వినగానే ఆ! పర్లేదు, పర్లేదు చిన్న చిన్నగా ఎప్పుడో ఒకప్పుడు యేసుకుంటాంలే అని చెబుతారు. కాబట్టి ఈ వైష్ణవ సదాచారం గూడా ఒక ఆభరణం అన్నమాట. వైష్ణవులకు ఆభరణాలేంటి? మనం సదాచారంగా ఆచారాలు బాగా పాటిస్తే అవే ఆభరణాలు. ఈ రింగులు, గొలుసులు, ముక్కు పుడకలు ఇవి గాదు. అవి గూడా పెట్టుకోవాలి. కానీ ఆచారాలు సరిగా పాటిస్తే అవే ఒక ఆభరణం. అది భగవంతుని దృష్టిలో మరియు ప్రపంచం దృష్టిలో భక్తుడిని లేదా భక్తురాలిని అందంగా జేస్తుంది. సో, ఎవరైతే ఆచారాలు బాగా పాటిస్తారో వాళ్ళు ప్రపంచం అంతా గూడా ఓహ్! చాలా మంచి వ్యక్తి ఇట్లా అంటారు. చైతన్య చరితామృతంలో అంత్యలీలలో 4వ అధ్యాయంలో వస్తుందనమాట. ఆహ్, సనాతన గోస్వామి బృందావనం నుండి జగన్నాథపురి వెళ్తారు. జగన్నాథపురిలో చైతన్య మహాప్రభు ఉన్నారు. ఆ దారిలో ఆయనకి ఆహ్, ఒక అడవి మార్గంలో వెళ్తూ కొంత కలుషితమైన నీరు తాగుతాడనమాట. దానివల్ల ఆయన ఒంటి నిండా పొక్కులొస్తాయి. ఆ పొక్కుల నుండి రక్తం, చీము కారుతూ ఉంటుంది. అదంతా చూసి ఆయన ఎందుకు ఇటువంటి శరీరాన్ని ఉంచుకోవడం. నేను జగన్నాథ స్వామి యొక్క రథం కింద పడి నా శరీరాన్ని వదిలేస్తాను అని అనుకుంటాడు. మనసులో అనుకుంటాడు. బయటకేం చెప్పడు. కానీ చైతన్య మహాప్రభు ఎప్పుడొచ్చినా సరే సనాతన్ గోస్వామిని ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకుంటే చైతన్య మహాప్రభు శరీరం నిండా నెత్తురు, ఆ చీము అదంతా ఆహ్, రసం అంతా ఆయన దీని మీద ఆ! ఆ రసికంతా ఆయన ఒంటికి అంటుకుంటుంది. అది చూసి సనాతన్ గోస్వామికి చాలా బాధ కలిగిద్ది. ఒకటి నా శరీరం ఈ స్థితిలో ఉంది. రెండవది చైతన్య మహాప్రభు యొక్క ఒంటికి అంటుకుంటుంది. భగవంతుడి ఒంటికి అంటుకుంటుంది. నా ఒంటిలో నుండి వస్తున్న రక్తం, చీము ఇయన్నీ. అందుకని నేను రథ చక్రాల కింద పడి ఈ శరీరాన్ని వదిలేస్తాను. ఆయన హరిదాస్ ఠాకూర్ ఇద్దరూ ఒక చోటే ఉండేవాళ్ళు జగన్నాథపురిలో. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి ఆయన పరమాత్మ ఆయనకు తెలుసు. ఆయన వెంటనే హరిదాస్ ఠాకూర్‌కి చెబుతారనమాట. చూడు ఈ సనాతన గోస్వామి వేరే వాళ్ళ యొక్క ఆస్తిని ధ్వంసం చేయాలనుకుంటున్నాడు. వేరే వాళ్ళ ఆస్తి అంటే చైతన్య మహాప్రభు చెబుతున్నారు. ఈ సనాతన గోస్వామి యొక్క శరీరం నాది. ఆ శరీరం ద్వారా నేనెంతో సాధించాలనుకుంటున్నాను. ఆయన ద్వారా భక్తి శాస్త్రాలు రచించాలి. ఆయన ద్వారా మందిరాలు కట్టించాలి.
ఇవన్నీ చేయాలని నేననుకుంటుంటే, ఆయనేమో ఆత్మహత్య జేసుకోవాలనుకుంటున్నాడు. చూడు ఇతను ఎటువంటి అని అనగానే సనాతన గోస్వామి చెంపలేసుకుంటారనమాట. లేదు లేదు నేనలా చేయనులే అని. తర్వాత ఈ విధంగా ఆయన వైశాఖ మాసంలో వస్తారనమాట. వైశాఖ మాసంలో జగన్నాథపురికొస్తారు. జ్యేష్ఠ మాసంలో ఒకసారి ఆహ్, చైతన్య మహాప్రభు యమేశ్వర తోట అని ఉంటుంది. అక్కడ శివుడుంటారు. ఆ తోట దగ్గరకొచ్చి ఆ రోజు భోజనం అక్కడుంది చైతన్య మహాప్రభుది ప్రసాదం. మధ్యాహ్నం ప్రసాదం. ఒక మాట పంపించారనమాట సనాతన్ గోస్వామికి. సనాతన్ గోస్వామి నువ్వు కూడా రా! వచ్చి ఇక్కడే భోజనం చెయ్యని. అని చెప్పగానే సనాతన్ గోస్వామికి చాలా ఆనందం వేసింది. ఆనందం వేసి చైతన్య మహాప్రభు పిలుస్తున్నారు భోజనానికి నన్నని జెప్పి, వెంటనే 2 మార్గాల ద్వారా ఎళ్ళొచ్చు. ఆయనున్న ప్రదేశం సిద్ధబకులు. యమేశ్వర తోటకెళ్ళాలంటే ఒకటి సముద్రం ఒడ్డున బీచ్ ఉంటుంది గదా! బీచ్‌లో ఇసుక, ఆ ఇసుక మీదుగా నడిచెళ్ళొచ్చు. లేకపోతే సింహద్వారం, జగన్నాథపురి యొక్క సింహద్వారం ద్వారా వెళ్ళొచ్చు. కానీ సనాతన గోస్వామి ఆ ఇసుక మండుతుందనమాట. ఆ మండుతున్న ఇసుక మీద ఒట్టి కాళ్ళతోటి నడుచుకుంటూ ఎళ్తాడు. నడుచుకుంటూ ఎళ్ళేదెళ్తే మొత్తం బొబ్బలు కడతాయి. వేడి వేడి నేను చిన్నప్పుడు గుర్తుంది చిలుకూరుపేటలో తారు రోడ్డు మీద నడుస్తుంటే చాలా వేడిగుండేది. మామూలుగా బొబ్బలు కట్టే అంత వేడుంటుంది. సో, ఆయన వేడి మీద వెళ్ళగానే చైతన్య మహాప్రభు అప్పటికే ఆయన ప్రసాదాన్ని స్వీకరించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. సనాతన గోస్వామి వెళ్ళగానే చూస్తారనమాట. చైతన్య మహాప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారు. చైతన్య మహాప్రభు యొక్క సేవకుడు గోవింద. ఆ గోవింద ఆ మిగిలిన ప్రసాదాన్ని సనాతన గోస్వామికిస్తారు. మీరు తీసుకోండని. ఆయన తీసుకుంటారు. తీసుకొని చైతన్య మహాప్రభు దగ్గరికెళ్తారు. వెళ్ళగానే చైతన్య మహాప్రభు చెబుతారనమాట. మీరు ఆహ్, ఏ మార్గం ద్వారా వచ్చారు? సముద్ర మార్గం ద్వారా వచ్చారా? వాల్యూమ్ తగ్గించు చాలు. సముద్ర మార్గం ద్వారా వచ్చారా? లేదా సింహద్వార మార్గం ద్వారా వచ్చారా? అని అడుగుతారనమాట. అడగగానే సనాతన్ గోస్వామి చెబుతారు. నేను సముద్ర మార్గం ద్వారా వచ్చాను. సముద్రం పక్కనున్న బీచ్ మీదుగా ఆ ఇసుకలో నడుచుకుంటా వచ్చాననగానే చైతన్య మహాప్రభు అలా ఎలా వచ్చావు? అంత ఎండుంది. ఆ ఎండలో అదంతా అగ్నిలా మండుతుంది ఆ ఇసుక. నీ కాళ్ళు బొబ్బలు గట్టుంటాయి. ఎందుకొచ్చావు ఆ విధంగా అనగానే సనాతన్ గోస్వామి చెబుతారనమాట. నన్నేం జేయమంటారు? ఇంక రెండే మార్గం ఉంది సింహద్వారం. సింహద్వారం ద్వారా వస్తే ఈ జగన్నాథ స్వామికి సేవలు జేసే పూజారులందరూ ఒకరు లోపలికెళ్తుంటారు. ఒకరు బయటకొస్తుంటారు. వాళ్ళ పనుల మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు. హారతి ఇచ్చేవాళ్ళు, నైవేద్యం పెట్టేవాళ్ళు ఇట్లా. నాలాంటి వాడిని తాకారనుకోండి వాళ్ళు, వాళ్ళు కలుషితమైపోతారు. అందుకే నేను ఈ ఇసుక మీద నడుచుకుంటా వచ్చానని చెబుతాడనమాట. అదనమాట సనాతన గోస్వామి, రూప గోస్వామి మన గోస్వాముల యొక్క నమ్రత. వాళ్ళు అరే! మేము ముస్లిములకి యొక్క రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్‌గా, ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిజేశామే. మేము కలుషితం అయిపోయాం. మేము ఆ గుడిలోకెళ్ళట అర్హత గూడా లేదు. ఎప్పుడెళ్ళలేదు వాళ్ళు. జగన్నాథ స్వామి గుడిలోకి. బయట నుండి ఆ చక్రం దర్శనం చేసుకునేవాళ్ళంతే. అంతే గాదు ఎప్పుడు వెళ్ళటం గాదు. మేము గనక మందిరం దగ్గరికెళ్తే ఆ పూజారులు మమ్మల్ని పొరపాటున తాకితే వాళ్ళు కలుషితం అయిపోతారు. అది అన్నమాట వాళ్ళ భావన. ఆ నమ్రతతోటి అది చెప్పగానే చైతన్య మహాప్రభువు చాలా సంతోషమొచ్చి ఈ శ్లోకం చెబుతారు. "యద్యపి యో తుమిహ वो जगत पावन तोमस्पर्शे पवित्र है देव मुनिगण तदापि भक्त स्वभाव मर्यादा रक्षण మర్యాద పాలన హై సాధుర భూషణ్." చైతన్య మహాప్రభు చెబుతున్నారు, "ఓ సనాతన గోస్వామి నిన్ను గనక నువ్వు మొత్తం జగత్తునే పావనం చేయగల శక్తి ఉంది నీలో. నిన్ను ఎవరైతే స్పర్శిస్తే దేవతలొచ్చి స్పర్శిస్తే, మునులొచ్చి స్పర్శిస్తే వాళ్ళు గూడా పవిత్రమైపోతారు. దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ గూడా ఆహ్, పవిత్రమవుతారు. కానీ భక్తుల యొక్క స్వభావం ఏంటంటే, ఈ మర్యాద రక్షణ చేస్తారు. ఆ మర్యాద రక్షణ జేయటం సాధువులకి ఆభూషణం. వాళ్ళ యొక్క ఆభరణాలు. ఈ విధంగా చెబుతున్నారనమాట.
ఓ ప్రియతమైన సనాతన, నీవు సమస్త విశ్వానికి విముక్తి కలిగించేవాడివైనప్పటికీ, దేవతలు మరియు మహాత్ములు కూడా నిన్ను తాకడం ద్వారా పవిత్రమైనప్పటికీ, వైష్ణవ సదాచారాలను పాటించడం మరియు రక్షించడం భక్తుని లక్షణం. వైష్ణవ మర్యాదలను నిర్వహించడం భక్తునికి ఆవరణం. ఈ విధంగా వైష్ణవ సదాచారం ఎందుకు పాటించాలంటే, అది మనకి ఆభరణం లాంటిది. అది అందాన్ని తెస్తుంది. ఆచారాల్ని సరిగా పాటిస్తే చేతే అది దాని తర్వాత శ్లోకం చెబుతారు. మర్యాద లంఘనే లోక కరే ఉపహాస్ ఇహలోక పరలోక దుయిహయ నాశ్. ఒక వ్యక్తి ఈ ఆచార నియమాలను అతిక్రమిస్తే ప్రజలలో అతనిని ఎగతాళి చేస్తారు. తద్వారా అతను ఇహలోకంలో మరియు పరలోకంలో గూడా ఓడిపోతాడు. కాబట్టి ఈ ఆచారాలని మనం ఎప్పుడూ సరిగా పాటించాలి అని ఇక్కడ చెబుతున్నారు. మరి ఏంటి ఆ ఆచారాలు? ఎందుకు వాటిని పాటించాలంటే, ఆరుగురు గోస్వాములున్నారు. ఈరోజే ఒక మాతాజీ అడిగారు వాళ్ళ పేర్లేంటి అని. వాళ్ళ పేర్లు రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. ఈ ఆరుగురికి చైతన్య మహాప్రభు కొన్ని సూచనలిచ్చారనమాట. ఆ సూచనలేందంటే, అన్ని వేద శాస్త్రాలన్నీ చదివి, అందులో భక్తి గురించి ఎక్కడెక్కడ ఉందో ఆటన్నిటిని సంగ్రహించి మీరు పుస్తకాలు రాయండి. దాని ప్రకారమే రూపగోస్వామి 'ఉపదేశామృతం', 'భక్తి రసామృత సింధు' అనే ఈ 2 పుస్తకాలు రాశారు. ఇవి మీకు భక్తి శాస్త్రి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చదువుతారు. ఈ 2 పుస్తకాలని. 'ఉపదేశామృతం', 'భక్తి రసామృత సింధు' రూపగోస్వామి రాసినవి. అలాగే సనాతన గోస్వామి 'హరిభక్తి విలాస్', 'బృహత్భూషణ్' ఇలా ఎన్నో పుస్తకాలు రాశారు. దాని తర్వాత లుప్తమైన తీర్థ స్థలాలను వెలికి తీయండి. వృందావనంలో 5000 సంవత్సరాల క్రితం ఆహ్, వజ్రనాభుడు కృష్ణుడి యొక్క మనవడు, మునిమనవడు. ఆయన పెట్టిన తీర్థ స్థలాలు, కృష్ణుడు చేసిన లీలా స్థలాలు అవన్నీ కాలక్రమేణా లుప్తమైపోయినాయి. వాటిని వెలికి తీయండి. ఒకప్పుడు రాధాకుండ ఇప్పుడు మనం వెళ్లి రాధాకుండు, శ్యామకుండు అవి చూడలేదు బృందావన యాత్రలో. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు చూసారు. ఈ యాత్రలో వెళ్ళిన వాళ్ళు చూడలేదు. అవన్నీ లేవు ఒకప్పుడు. అవన్నీ చైతన్య మహాప్రభు, గోస్వాములు వీళ్ళందరూ వాటిని వెలికి తీశారనమాట. అలాగే మూర్తులు వజ్రనాభుడు స్థాపించిన గోవింద దేవుడు, మదన్ మోహన్, గోపీనాథ్ ఇలా ఎంతోమంది మూర్తులు అవన్నీ గూడా లుప్తమైపోయినాయి. గోవింద దేవుడు ఒక భూమి ఒక కొండ కిందుంటే ఆహ్, రూపగోస్వామి బయటకి తీశారు, వెలికి తీశారు. మదన్ మోహన్ డీటీ ఒక చౌబే బ్రాహ్మణుడి దగ్గరుంటే సనాతన్ గోస్వామి వెళ్లి తీసుకొచ్చి మందిరం కట్టి మూర్తిని స్థాపించారు. అలా దేవాలయాలు కట్టించండి. రూప గోస్వామి గోవింద మందిరాన్ని, సనాతన్ గోస్వామి మదన్ మోహన్ మందిరాన్ని, ఇలా ఆచార్యులందరూ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గోపాల భట్టు గోస్వామి, రాధారమణ్ మందిరాన్ని ఈ విధంగా దేవాలయాలు కట్టించారు. తర్వాత మీ యొక్క ఉదాహరణ ద్వారా బోధించండి. మీరు బోధించడమే గాదు, బోధించడం ఏముంది చాలా సులభం. అది జేయండి, ఇది జేయండి అని చెప్పేస్తే అయిపోయిద్ది. కానీ అది మీ జీవితంలో పాటించండి. పాటిస్తే మనం పాటించకుండా వేరే వాళ్ళకి చెబితే అది దాని యొక్క ప్రభావం తక్కువుంటుంది. సో, వేరే వాళ్ళు జనాలు చూసినప్పుడు ఈయనే పాటించట్లేదు అని తెలిసిందనుకో, దానికి విలువేమి ఉండదు. కాబట్టి మీరు పాటించి మీ ఉదాహరణ ద్వారా ఇతరులకు బోధించండి. అలాగే పుస్తకాలు రాసి, అలాగే వ్యక్తిగతంగా మీరు వాటిని పాటించి, ఈ వైష్ణవ సదాచారాల్ని స్థాపించండి. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఈ గోస్వాములకు చెప్పారనమాట. ఈ విధంగా వైష్ణవ సదాచారాన్ని స్థాపించండని చైతన్య మహాప్రభు చెప్పారు గాబట్టి, అది చాలా ఇంపార్టెంటు. మరి ఈ ఆచారాలు ఎన్నున్నాయంటే ఎన్నో ఉన్నాయి నియమాలు. రకరకాల నియమాలు. కొన్ని చెబుతారా మీరు? మనం పాటించాల్సిన నియమాలు? ఆన్‌లైన్ వాళ్ళు, ఆఫ్‌లైన్ వాళ్ళు. స్నానం జేయాలి. ఉదయాన్నే లేచి స్నానం జేయాలి.
జపం చేయాలి. హ్మ్. కీర్తన చేయాలి. హారతి ఇవ్వాలి. హారతి ఇవ్వాలి. భగవంతుడికి హారతి ఇవ్వాలి. నామము అదే శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. హ్మ్. ఆ! తర్వాత భక్తులతోని సత్సంగం చేయాలి. భక్తులతో మందిరానికి సత్సంగం చేయాలి. వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలి. ఏకాదశి ఏకాదశులుండాలి. మందిరానికి వెళ్ళడమే గాదు, వెళ్ళినాక ఏం జేయాలి గూడా చాలా నియమాలుంటాయి. భగవంతుడికి వెళ్ళగానే అది చెప్పులతోటి ఎళ్తామా ప్రణామాలు లోపలికి? చెప్పులతోటి ప్రణామాలు ఎళ్ళకూడదు. చేయాలి. లేదు అది ఒక ప్రభుజీ. నియమం. చెప్పులు భగవంతుడికి ఆడపెట్టిన నైవేద్యం పెట్టాలా? చెప్పులు తాకామనుకోండి, తాకగానే ముందు చేతులు కడుక్కోవాలి. చెప్పులు ఎప్పుడు తాకినా సరే చేతులు కడుక్కోవాలి. అందుకే నాకు ఒకళ్ళు ఈ బెల్ట్ చెప్పులిచ్చారనమాట. నేను జెప్పాను, "ఈ బెల్ట్ చెప్పులతోటి మందిరంలో ఉండటం చాలా కష్టం. ఇక్కడి నుండి అక్కడికెళ్ళాలంటే బెల్ట్ ఏసుకోవాలంటే తాకాలి దాన్ని. తాకితే చెయ్యి కడుక్కోవాలి. ఎలా కుదరదది." సో చెప్పండండి. ఇంకేదో తిలకం చెప్పబోయారు. తిలకం పెట్టుకోవాలి. తిలకం పెట్టుకోవడం. నైవేద్యం ప్రసాదం. భగవంతుడికి తులసి నైవేద్యం ఎలా అర్పించాలి? నైవేద్యం ఎలా తయారు చేయాలి? మీరేమైనా కూరగాయల ముక్కలు కోస్తున్నారనుకోండి, 1, 2 ముక్కలు కింద పడ్డాయనుకోండి, డైరెక్ట్‌గా తీసి దాన్ని బాండీలో ఎయకూడదు. ఆటిని కడగాలి. కడిగి వెయ్యాలి. తర్వాత ఆడవాళ్ళను మాతాజీ అని పిలవాలి. పురుషులను ప్రభుజీ అని పిలవాలి. ఆ! చాలా ఇంపార్టెంట్ చెప్పారు దివ్య గారు. ఆడవాళ్ళని మాతాజీ అని పిలవాలి. ప్రభు మగవాళ్ళని ప్రభుజీ అని పిలవాలి. ఇది గూడా ఒక నియమం. ఇంకా తర్వాత వాళ్ళ వస్త్రాధారణ గూడా మగవాళ్ళు ధోతి ఇది కుర్తా అది వేసుకోవాలి. ఆడవాళ్ళు చీర కట్టుకొని ఇట్లా నిండుగా కప్పుకోవాలి ప్రభు. మాతాజీ చెబుతున్నారు. మగవాళ్ళు ధోతి, కుర్తా యేసుకోవాలి వీలైనంత వరకు. అట్‌లీస్ట్ మందిరం వెళ్ళే టైంలో. ఇలా చిన్న చిన్న లాగులేసుకొని ఎళ్తే బాగుండదు. అలాగే ఆడవాళ్ళు చీర కట్టుకొని పూర్తిగా కప్పుకొని ఉండాలని చెబుతున్నారు దివ్య మాతాజీ. యాక్చువల్‌గా పల్లెటూళ్ళలో ఈ ప్రాబ్లమే ఉండదు. పట్టణాల్లో వాళ్ళకి ఇవి. జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ గాకుండా ఆ రోజు కనీసం ఆ రోజుకి గుడికెళ్ళే రోజు వీలైనంత వరకు ఆఫ్‌కోర్స్ జీన్స్ ప్యాంట్ అయినా పర్లేదు. కాకపోతే ఇంకా తక్కువ బట్టలు అట్లా వేసుకోకుండా ఉండాలి. తర్వాత మగవాళ్ళకి, ఆడవాళ్ళకు ఈ కేశ అలంకరణ అనేది గూడా ఆడవాళ్ళు ఇట్లా ముడేసుకోవాలి. మగవాళ్ళు గూడా ఇట్లా ముడి వేసుకోవాలని గూడా అంటారు గదా ప్రభు. ఆ! ఓకే. ఇలా చాలా నియమాలున్నాయి. ఇవన్నిటిని చూస్తాం మనం ఈ హరే క్లాస్‌లో. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కొంచెం తులసి మాలల గురించి చెప్పరా ప్రభుజీ? చెబుదాం. అన్నీ వస్తాయి. ఈ వైష్ణవ సదాచారం ఒక్క క్లాస్ కాదు. 3, 4 క్లాసులుంటుంది. ఈ క్లాసుల్లో ఆహా! మొత్తం అన్ని వివరాలు వస్తాయి. ఓకే. మళ్ళీ ప్రభు కూర్చున్నప్పుడు గూడా దేవుని వైపు ఇట్లా కాళ్ళు చాపుకొని కూర్చోవద్దు. అన్ని ఇట్లా కాళ్ళు మలుచుకొని కూర్చోవాలి. ప్రణామాలు. ఆడవాళ్ళేమో ప్రణామాలు చేయాలి. మగవాళ్ళేమో దండవత్ ప్రణామం చేయాలి. హ్మ్. టెంపుల్. కరెక్ట్. కరెక్ట్. వెరీ గుడ్. సో, ఈ నియమాలన్నీ మనం చూసాం. ఈ నియమాల యొక్క ఉద్దేశ్యం ఏందంటే 2 అన్నమాట. ఎప్పుడూ కృష్ణుడిని స్మరించుకోవాలి. కృష్ణుడిని ఎప్పటికీ మర్చిపోకూడదు. స్మర్తవ్య సతతం విష్ణో విస్మర్తవ్య న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యుర్ ఏతయోరేవ కింకర. రెండే నియమాలన్నమాట. స్మర్తవ్య సతతం. సతతం అంటే ఎల్లప్పుడూ. విష్ణుమూర్తిని ఎప్పుడూ స్మరించుకోవాలి. విస్మర్తవ్య అంటే మర్చిపోవడం. విస్మర్తవ్య నజాతు చిత్ అంటే ఎప్పుడూ మర్చిపోవద్దు. సర్వే విధి నిషేధస్యు సర్వ అంటే అన్ని విధి నిషేధ విధులు అలాగే నిషేధాలు. విధులంటే చేయాల్సినవి. నిషేధాలంటే చేయకూడనివి. 16 మాలలు జపం చేయండి. ఇది విధి. నిషేధం ఏంది? మాంసాహారం తినకూడదు. వ్యభిచారం చేయకూడదు. జూదం ఆడకూడదు. ఇంకొకటేంది 4వది మద్యపానం స్వీకరించకూడదు. ఇవి నిషేధాలు. ఈ విధంగా విధులు, నిషేధాలు దేనికోసం ఉన్నాయి? ఈ రెండిటి కోసం అన్నమాట.
ఎప్పుడూ కృష్ణుడిని స్మరించుకోవాలి. కృష్ణుడిని ఎప్పటికీ మర్చిపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. విష్ణుమూర్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు. దీనికోసం ఉన్నాయన్నమాట ఈ విధులు, నిషేధాలు. అలా గాకుండా మనం ఓకే. నేను నియమాలన్నీ పాటిస్తాను. ఏకాదశి చేస్తాను. అన్నీ చేస్తాను. కానీ మనసులో ఒక్కసారి గూడా భగవంతుడే లేడనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఈ విధులు, నిషేధాలు ఇవన్నీ గూడా చివరికి భగవంతుడిని స్మరించుకోవడం కోసం. ఇది మెయిన్ అన్నమాట. ఇక మనం ఇప్పటి నుండి చూడబోతున్న రకరకాల నియమాలు అవన్నీ గూడా ఈ రెండిటి ఆధారం మీద ఉంటాయి. నేను ఏకాదశి చేశాను. అసలు భగవంతుడి గురినే స్మరించుకోలేదు. ఎంతసేపు రేపెప్పుడవుతుంది, రేపెప్పుడవుతుంది పొద్దున్నే కందిపప్పు వండుకొని తింటాను. లేకపోతే బెండకాయ కూర చేసుకొని తింటాను. దాని గురించి ఆలోచిస్తున్నామనుకోండి, ఆ ఏకాదశి యొక్క ఆహ్, పాటించాం. ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ మెయిన్ ఇంపార్టెంటు కృష్ణుడిని స్మరించుకోవాలి. అలాగే కృష్ణుడిని ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే నేను చీర కట్టుకున్నాను. ధోతి, కుర్తా కట్టుకొని గుడికెళ్ళాను. వెళ్ళాం మంచిదే. కానీ నియమం యొక్క ఉద్దేశ్యం ఏంది? ఈ చీర కట్టుకుంది, లేకపోతే ధోతి, కుర్తా కట్టుకుంది. ఇది ఆచారం. ఈ ఆచారం దేనికోసం? కృష్ణుడిని స్మరించుకోవడం కోసం. సో, దాన్ని మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోతే ఈ నియమాలన్నీ పాటించి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. ఈ ఆచారాలు పాటించి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. సో, ఫస్ట్ ఆలయంలో ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ చూస్తున్నాం. ఆలయం లోపల పాటించాల్సింది వినయంగా ఉండాలి. ఎవరైనా రాజు అయినా సరే, ఆయన గూడా ఆలయం దగ్గరకొచ్చినప్పుడు పల్లకీలో ఎళ్ళడు. ఆలయంలోకి పాదరక్షలతోటి వెళ్ళకూడదు. చెప్పులతోటి వెళ్ళకూడదు. వినయంగా ఉండాలి ప్రతి ఒక్కరు. అందుకే మనం చూడొచ్చు రకరకాల మన గుడుల్లో ఆహ్, ఒకటే అన్నమాట. ఆలయంలోకెళ్ళినప్పుడు మన యొక్క హోదా ఏంటి? సేవకుడు యొక్క సేవకుడిని నేను. అంతేగాని నేను పోలీస్‌ని, నేను జడ్జిని ఇది చాలామంది పాటిస్తారు యాక్చువల్‌గా. నేను ఒకసారి భక్తి శాస్త్రి క్లాస్ తీసుకుంటే అందులో ఒక మాతాజీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆమె రిటైర్ అయ్యారు. ఒకప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్. కానీ ఆమె అసల భావమే జూయించేది గాదు. ఎంత వినయంగా ఉండేదంటే ఎవ్వరు అనుకోని గూడా అనుకోరామె. కమిషనర్ ఆఫ్ పోలీస్ చేసి ఇంతమంది దొంగల్ని, టెర్రరిస్టుల్ని ఈళ్ళందరిని ఎలా హ్యాండిల్ జేశారని ఆశ్చర్యమేస్తుంది. ఐపీఎస్ ఆమె. కానీ గుడికొస్తే నేనొక సేవకుని యొక్క సేవకుడిని. నేను ఐపీఎస్ ఇవన్నీ మర్చిపోయి ఉండాలనమాట. అదే భావాన్ని తేవటం కోసం మనకి ఈ చాలా ఆచారాలున్నాయి. గుడిలోకొస్తే నువ్వు రాజు అయినా సరే, పల్లకి దిగొచ్చి దేవుడి ముందు నుంచోవాలి. మేము శోభాయాత్ర చేసాం వర్లీలో. రథం మీద రాధాకృష్ణుల్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే రాముడి యొక్క అయోధ్యలో రాముడు మందిరం స్థాపించారు గదా! ఆ మందిరంలో పెట్టడానికి పాదుకలు తయారు జేశారు. ఎన్నో కేజీల వెండి, బంగారం అవన్నీ పెట్టి. 14 కేజీలో ఎంతో. ఆ పాదుకలు తెచ్చారు రథం మీద. రథం మీద అందరికి చూపిస్తూ వెళ్తుంటే కొంతమంది పోలీసులు గూడొచ్చారు. మా నెత్తిన పెట్టండి, మా నెత్తిన పెట్టండి ఈ పాదుకలని. పెట్టే ముందు వాళ్ళందరూ టోపీ తీసి ఇప్పుడు పెట్టండి. ఒకవేళ ఎవరన్నా ఒకరిద్దరు పోలీసులు మర్చిపోయినా సరే మిగతా వాళ్ళందరూ చెబుతున్నారు. "ఏయ్! టోపీ తీయి, టోపీ తీయి" అని. ఎందుకంటే నువ్వు పోలీసు అవ్వచ్చు. కానీ భగవంతుడి ముందు సేవకుని యొక్క సేవకుడివి. అదే మనం ఈ గుడుల్లో గూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శ్రీరంగం వెళ్ళాం మేము. అక్కడ దశావతార సన్నిధి అని తిరుమంగయ్య ఆళ్వార్‌కి భగవంతుడు 10 అవతారాలు చూయించారనమాట. ఆ ప్లేస్‌లో. అక్కడికి వెళ్ళాం చూడటానికి అన్ని మూర్తులుంటారు. ఆహ్, మి మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం అన్ని 10 మంది వరుసగా ఉంటారక్కడ. ఆ లోపలికెళ్ళబోతుంటే ఆపారు. "ఏయ్! ముందు అందరూ కుర్తాలు తీసేయండి." మేము 5, 6 బ్రహ్మచారులు వెళ్ళాం. కుర్తా యేసుకొని లోపలికెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు సేవకుడివిక్కడ. నువ్వు ఇంకా మిగతా ప్లేసుల్లో గూడా రామానుజ సన్నిధి ఉంటుంది. రామానుజాచార్య యొక్క మూర్తి ఇప్పుడు గూడా ఉంది. రామానుజాచార్య యొక్క శరీరం
శ్రీరంగం గుడిలో 1000 సంవత్సరాల తర్వాత అలాగే కూర్చొనున్నారు ఇప్పుడు గూడా. ఒరిజినల్ శరీరం. ఆ శరీ ఆ! ఆ! వాళ్ళు ఏవో అప్లై జేసి ఇప్పటికి అలాగే ఉంది. అక్కడికెళ్ళాలన్నా గాని మాలో బ్రహ్మచారి ఈడో కండవలా యేసుకొని ఉత్తరీయని వెళ్తున్నాడనమాట. "ఏయ్! తీయి అది. అయి తీసి నడుముకి గట్టుకో." దాన్ని తీసి నడుముకి ఎవరు గట్టుకుంటారు? సేవకుడు గట్టుకుంటారు. నేనేం పని జేయాలి? పని జేయడానికి రెడీగుండాలి గదా! నడుముకి గట్టుకొని రెడీగుంటా. ఆ విధంగా నడుముకి గట్టుకొనెళ్ళు. అంతేగాని ఇక్కడేసుకొని హుందాగా ఎళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు గుడిలోకొచ్చావంటే సేవకుడివి. నీకెంత ఆస్తున్నా సరే, ఎన్ని పదవులున్నా సరే, ఎవరివైనా సరే, గుడిలోకొచ్చినప్పుడు వినయంగా ఉండాలి. హోదాలన్నీ మర్చిపోవాలి. నేను సేవకుడి యొక్క సేవకుడిననే భావంతోటి ఉండాలి. తర్వాత గుడిలోకి వెళ్ళబోయే ముందు పంచాంగ నమస్కారం జేయాలి. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారో. మాతాజీనెప్పుడు పంచాంగ నమస్కారమే చేయాలి. వాళ్ళు దండవత్ ప్రణామం చేయకూడదెప్పుడు. అది అశుభం అన్నమాట. వాళ్ళు కేవలం పంచాంగ ప్రణామం ఒకసారి చూపిస్తాను మీకు. ఈ పంచాంగ ప్రణామం గుడిలోకి వెళ్ళబోయే ముందు ద్వారం దగ్గర ఈ ప్రణామం జేయాలి. నేను చూశాను ఈ పల్లెటూళ్ళలో ఎవరు చేయట్లేదు. యాక్చువల్‌గా పట్టణాల్లో అయితే ఎవరెవరైతే గుడికొస్తారో వాళ్ళందరూ ఇయన్నీ చక్కగా పాటిస్తారు. వాళ్ళందరూ గుడి ఎంట్రన్స్‌లోనే మాతాజీలు, ప్రభుజీలు అందరూ ఈ విధంగా ఆ! చేయాలి. అది ఆచారం. సదాచారం అంటే అదే. అఫ్‌కోర్స్ మిమ్మల్ని మిగతా వాళ్ళు ఎగతాళి జేయొచ్చు. చూడు ఏదో పెద్ద భక్తురాల్లాగా అన్నీ చూపించుకోవాలా మనకి మనసులో ఉంటే సరిపోదా? అని అంటారు. మనసులో ఉన్నప్పుడు అది బయటకు గూడా రావాలి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందరూ సెంచరీ కొడుతున్నారు. చివరికి సెంచరీ కొట్టంగానే అందరూ ఓ అని పెద్దగా అరుస్తారు. అరవాల్సిన పనేముంది మనసులో పెట్టుకుంటే సరిపోయేది గదా! అందరూ కామ్‌గా కూర్చొని సెంచరీ అయింది. మ్యాచ్ గెలిచారు. అందరూ ప్రశాంతంగా చూసి బయటకు రావచ్చుగా. ఎవరు అలా రారు. అందరూ గోల గోల చేస్తారు. మనసులో పెట్టుకుంటే సరిపోయిద్దిగా. మనసులో ఉన్నది బయటకు గూడా వచ్చిద్ది. సో, అదే విధంగా ఇక్కడ గూడా మనం అఫ్‌కోర్స్ మీలో ఒక ఇద్దరు ముగ్గురు పాటించి, ఇంకొక ఇద్దరు ముగ్గురు పాటించకపోతే వాళ్ళకు ఏమి అనొద్దు. ఈ రూల్స్ అన్నీ మన కోసం. మన జీవితంలో పెట్టుకోవటం కోసం. అంతేగాని "ఏ క్లాసులో విన్నావు ఇంకా చేయట్లేదు నువ్వు" అని వేరే వాళ్ళని అనొద్దు. వేరే వాళ్ళు చేస్తే చేస్తారు. చేయకపోయినా చిన్న చిన్నగా చేస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ వీలైతే మీరు పాటించండంతే. మీ జీవితంలో పాటించడం కోసమే ఈ రూల్స్ అన్నీ. అంతేగాని వేరే వాళ్ళలో లోపాలు చూడటానికైతే మాత్రం కానే కాదు. దానివల్ల ఏ ఉద్దేశ్యం కోసమైతే చేస్తున్నా ఆ ఉద్దేశ్యమే పాడైపోతుంది. సో, ఈ విధంగా ఆలయం మొదట్లో ద్వారం దగ్గర పల్లెటూళ్ళలో వాళ్ళు గూడా దయచేసి చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి. ఆలయంలోకెళ్ళే ముందు ఒక సైడ్‌కెళ్ళి మిగతా వాళ్ళ ఆ దారిలో గాకుండా, దారిలో చేస్తుంటే ఏమైద్ది మిగతా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు మీరెప్పుడు లేస్తారా అని. కొంచెం సైడ్‌కెళ్ళి ఈ పంచాంగ నమస్కారం జేసి, ఈ మంత్రం చదవాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆ ద్వారం దగ్గర మనం చేసే దండవత్ దేనికోసం అంటే, ఆ గుడిలో ఎవరెవరైతే ఆల్రెడీ కూర్చొనున్నారో, నుంచొనున్నారో, పూజారి ఉన్నారో వాళ్ళందరికనమాట. వాళ్ళందరికీ ఆ నమస్కారం జేస్తూ ఈ చదవాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇక్కడున్న వైష్ణవులందరూ కల్పతరువుల్లాంటి వాళ్ళు. వైష్ణవులు మనకి కల్పతరువని కల్పవృక్షాలుంటాయి. కల్పవృక్షాల దగ్గరికెళ్లి ఏదడిగినా సరే అది తీరుతుంది. వైష్ణవులు గూడా అలాగే అన్నమాట. వైష్ణవులకి చెబితే మనం వెళ్లి మనసులో అది వాళ్ళు తీర్చగలరు.
కృపాసింధు వాళ్ళు కృపాసింధు లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ జపమాలలు ఇవి జపం చేస్తున్నారు. మరి నేనెవరిని? పతితానాం, నేను పతితుడిని, నేను పతితురాలిని. ఎన్నో లోపాలున్నాయి, ఎన్నో దోషాలున్నాయి నాలో. పావనేభ్యో, కానీ వీళ్ళందరూ నన్ను పావనం చేయగల శక్తి కలిగిన వాళ్ళు. వైష్ణవేభ్యో, అటువంటి వైష్ణవులందరికీ నమో నమ, నా నమస్కారాలు అర్పిస్తున్నాను అని చెప్పటమే కాదు, మనసులో కూడా ఒకసారి అనుకోవాలి. ఊరికే మెకానికల్‌గా ఎళ్లి రోబోట్ లాగా పెట్టేసి మళ్ళీ లేచి ఎళ్లి మళ్ళీ ఇంకోసారి దండం పెట్టి మళ్ళీ లేచి అట్లా కాకుండా అది చెప్పేటప్పుడు మనసులో గూడా నిజంగా నేను పతితుడిని, నేను పతితురాలిని. కానీ ఇక్కడ ఎవరెవరైతే వైష్ణవులున్నారో వీళ్ళందరూ వాళ్ళు కల్పవృక్షాలు లాంటి వాళ్ళు, కృపా సింధువులు. వాళ్ళు నన్ను ఆహ్, హ్మ్. పావనం చేయగలరు. నా యొక్క పతిత స్థితి నుండి వాళ్ళు నన్ను పైకి లేపగలరు అని మనసులో అనుకోవాలి. అలా అనుకుంటే మనం ఎప్పుడు వాళ్ళని కించపరచం. ఎందుకంటే వాళ్ళని చూసేది ఏ విధంగా, ఒరేయ్! కల్పవృక్షం వస్తున్నారు. కృపా సింధువు వస్తున్నారు నా దగ్గరికి. అలా అన్నప్పుడు ఇక నోట్లో ఏదన్నా తిట్టాలన్నా గాని మనకి రాదు. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడు వైష్ణవులు గుడి యొక్క ద్వారం దగ్గర దండం పెట్టి వైష్ణవులకి ఈ మంత్రం చెప్పి మనసులో గూడా దాన్ని అనుకోవాలి. ఇది రాధారాణి యొక్క ప్రణామ మంత్రం. తులసి మహారాణిది గాదు. తులసి మహారాణికి వృందాయ తులసీదేవ్యాయ ప్రియాయ కేశవస్య చ విష్ణు భక్తి కృతదేవి సత్యవతే నమో నమ. ఇది చదవాలి. తులసి మహారాణి యొక్క ప్రణామ మంత్రం ఇది. మీరు చెప్పింది రాధారాణి యొక్క ప్రణామ మంత్రం. దాని తర్వాత ఇస్కాన్ గుడికి, హరే కృష్ణ గుడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ప్రభుపాదుల వారి మూర్తి ఉంటుంది. అఫ్‌కోర్స్ మన పల్లెటూళ్ళలో ఇంకా మనం స్థాపించలేదు. ముందు ముందు స్థాపిద్దాం. ఆ ప్రభుపాదుల వారి మూర్తికి ఎడమ వైపు ఉంచుకొని మనం మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేయాలి. అంటే ఇక్కడున్నారనుకోండి, ఇక్కడ ప్రభుపాదుల వారు ఉంటే మనం ఈ విధంగా దండం పెట్టాలి. మన ఎడమ వైపు వాళ్ళ వైపు ఉండాలి. అక్కడ దండం పెట్టిన తర్వాత ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చెప్పాలి. ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం ఏంటి? నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేక్షయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినికే నమః. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. వెరీ గుడ్. ఈ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. దాని అర్థం ఏంటంటే, ఈ భూమిపై కృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రభుపాదుల వారు కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైన వారు. అలాగే కృష్ణుడి యొక్క పాదపద్మాల వద్ద ఆశ్రయం తీసుకున్న ఆ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదకు నా గౌరవప్రదమైన నమస్కారాలు. రెండవది నమస్తే సరస్వతి దేవి ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే, సారస్వతి దేవి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన యొక్క శిష్యుడు ఈయన. ఎలాగైతే సుభద్ర తనయుడిని ఏమంటారు? సౌభద్ర. అలాగే కుంతి తనయుడిని కౌంతేయ. అలాగే సరస్వతి దేవి యొక్క శిష్యుడు కాబట్టి నమస్తే సారస్వతి దేవి. గౌరవాణి ప్రచారిణి, మీరు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. నిర్విశేష శూన్యవాది, ఈ పాశ్చాత్య దేశాల్లో శూన్యవాది అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పేది మోక్షం తర్వాత ఎక్కడికి వెళ్తారయ్యా అంటే శూన్యంలోకి వెళ్తామంటారు. మరి అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదు, శూన్యం. ముఖ్యంగా బౌద్ధ మతాలు.
బౌద్ధ మతాలు చెప్పేది శూన్యవాదం గురించి. అక్కడ ఏమీ ఉండదు. అలాగే నిర్విశేష అంటే భగవంతుడికి ఒక రూపం లేదు. భగవంతుడికి ఒక గుణాలు లేవు. ఆయన ఎలాంటి లీలలు లేవు. ఇలా చెబుతారు నిర్విశేషవాదులు. అటువంటి సిద్ధాంతాలతో నిండి ఉన్న పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారు వెళ్లి చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని అమెరికా, లండన్ ఇలాంటి ప్లేసుల్లో చెప్పారు కాబట్టి ఆయన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి అంటారు. ఆ విధంగా ప్రభుపాదుల వారికి ఎడమ వైపు ఉంచి ప్రభుపాదుల వారిని ఎడమ వైపు ఉంచి ఆయనకి మనం ప్రణామాలు అర్పించి ఈ ప్రణామ మంత్రాన్ని జపించాలి. అదే పల్లెటూళ్ళల్లో ఎక్కడైతే లేదో ప్రభుపాదుల వారి మూర్తి భగవంతుడికి అర్పించే సమయంలో ఇక్కడే ప్రభుపాదుల వారు ఉన్నారు. ఇక్కడే ఆ విధంగా ప్రణామ మంత్రం చెప్పొచ్చు. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి శనివారం ప్రోగ్రాంకి ఉదాహరణకు చెబుతున్నాను. ఆల్రెడీ 2-3 మాతాజీలు కూర్చొని ఉన్నారు. అక్కడికి వచ్చి పంచాంగ నమస్కారం పెట్టి ఏం పఠించాలి? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని పఠిస్తూ అది కూడా ధ్యానం కూడా చేయాలి. వీళ్ళందరూ కల్పవృక్షాలు, వీళ్ళు కృపా సింధువులు, నేను పతితురాలిని, నేను పతితుడిని, వీళ్ళు నన్ను ఉద్ధరించగలరు అని అనుకొని తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ సాష్టాంగ నమస్కారం పంచాంగ నమస్కారం పెట్టి ఆడవాళ్ళైతే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామిని నామస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి ఈ విధంగా పెట్టాలి. దాని తర్వాత అర్చామూర్తులు హరే కృష్ణ గుడిలోకి వెళ్తే అక్కడ రాధాకృష్ణులు, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళను కూడా ఎడమ వైపు ఉంచుకొని అక్కడ కూడా సాష్టాంగ నమస్కారం లేదా ఆడవాళ్ళు అయితే పంచాంగ నమస్కారం పెట్టాలి. ఒంటి చేత్తో నమస్కరించకూడదు. ఒంటి చేత్తో అంటే పంచాంగ నమస్కారం పెడుతున్నారు అనుకోండి, ఒక చెయ్యి ముందుకుంది, ఒక చెయ్యి ఇట్లా ఉండకూడదు. అది 2 చేతులు ముందుకు సాసాలి. మామూలుగా అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అంటుంటారు, అది అట్లా చేయకూడదు. 2 చేతులు చాచి నమస్కరించాలి. అలాగే ఈ అర్చామూర్తుల యొక్క ప్రణామ మంత్రాలని జపించాలి. కృష్ణుడి యొక్క ప్రణామ మంత్రం ఏంటి? హే కృష్ణ కరుణా దీన బంధో జగత్పతే గోపేశ గోపికా గోపికా కాంత రాధా కాంత. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపేశ గోపికా గోపికా రాధా కాంత రాధా కాంత నమోస్తు. అదే రాధారాణి యొక్క ప్రణామ మంత్రం సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతి దేవి ప్రణమామి. హరి వీటిని చదవాలి. మనం ప్రతి మూర్తి యొక్క ప్రణామ మంత్రం చదవాలి. ఆ విధంగా చదివిన తర్వాత లేవాలి. లేచే పని ఏంటి? లేచి దర్శనం చేసుకుంటాం. గుడిలోకి వెళ్ళాం, ద్వారం దగ్గర నమస్కరించాం, ప్రభుపాదుల వారికి నమస్కరించాం, అర్చమూర్తులకు నమస్కరించిన తర్వాత అటు ఇటు చూడం కదా, వెళ్ళింది పనే మెయిన్ దర్శనం కోసం. సో అర్చమూర్తుల్ని ఎలా దర్శనం చేసుకోవాలంటే భక్తి భావంతో దర్శనం చేసుకోవాలి. అలాగే డైరెక్ట్గా ముఖం చూడకూడదు. ఇప్పుడు మన ఇక్కడ చూసామనుకోండి, చెన్నకేశ్వర స్వామి గుడిలో దండం పెట్టారు, అక్కడ కూడా మీరు ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ఈ నమస్కారం ధ్వజస్తంభానికి అవతల చేయాలి. ధ్వజస్తంభం అవతల చేయకూడదు అనమాట. ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తే కిందే చేయాలి మీరు ఇవన్నీ. ధ్వజస్తంభానికి అవతల చేస్తే గరుడ్మంతుడు ఉన్నారు కదా, గరుడ్మంతుడు ముందు చేస్తే అది మంచిది కాదంటారు. సో ధ్వజస్తంభంకి అవతలే చేయాలి. ముందు పాదాలు చూడాలి, భగవంతుడి యొక్క పాదాలు, తర్వాత ఉరువులు,
నాభి, ముఖము అలా పైకి దర్శనం చేసుకోవాలి. ఆ? ఆ, తిరుపతిలో అయితే ఇవన్నీ చూడటం కుదరదు. తిరుపతిలో ఏదో ఒకటే చూడగలం. సో కానీ మిగతా చోట్ల ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఈ కింద నుండి పైకి చూడాలి. పండరపూర్. పండరపూర్లో చూడటానికి సమయం ఉంటుంది, తాకచ్చు కూడా. తాకనివ్వలేదు, కాకపోతే తాకనిచ్చారు కానీ తల పెట్టనివ్వలేదు. తాకనిస్తారు కానీ తల పెట్టనివ్వరు. ఓకే, ఓకే. కింద నుండి పైకి చూడాలి మనం. అలాగే ముందుగా గురు పరంపర, అక్కడ గురువుల ఫోటోలు ఉంటాయి, వాళ్ళని చూసి ముఖ్యంగా నేను ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంది ఏంటంటే రాధా గోపీనాథ్ మందిరం. అక్కడ చైతన్య మహాప్రభు నిత్య ఎడమ వైపు నుండి కుడి వైపుకి వెళ్ళాలి. ఎడమ వైపు ఏ మూర్తులు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కింద నుండి పైకి. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడిలో ఫస్ట్ ఈట్ సైడ్ ఎవరుంది? శ్రీదేవినా? సో శ్రీదేవి దర్శనం చేసుకోవాలి, తర్వాత చెన్నకేశ్వర స్వామి దర్శనం, తర్వాత భూదేవి దర్శనం. వాళ్ళ దర్శనం కూడా కింద నుండి పైకి చేసుకోవాలి. ముందు పాదాలు, తర్వాత ఉరువులు, నాభి, ఛాతీ, ముఖం అలా చూసుకోవాలి. అదే రాధా గోపీనాథ్ మందిరంలో మాకు ఎడమ వైపు నిత్యానంద ప్రభు ఉంటారు, ఫస్ట్ ఆయన దర్శనం, తర్వాత చైతన్య మహాప్రభు, తర్వాత లలితాదేవి, తర్వాత గోపీనాథ్, తర్వాత రాధారాణి, తర్వాత విశాఖాదేవి, తర్వాత గోపాల్జీ. అట్లా ఉంటుంది. ఇలా వేరు వేరు టెంపుల్లో వేరు వేరు ఉంటారు మూర్తులు. కాకపోతే రూల్ ఏంటంటే ఎడమ నుండి కుడికి దర్శనం చేసుకోవాలి, అలాగే కింద నుండి పైకి దర్శనం చేసుకోవాలి. తర్వాత గుడిలో ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి? భగవంతుడికి, గురువుకి, తులసీదేవికి, భక్తులకి, వైష్ణవులకి మన పాదాలని కనబడకూడదు. పాదాలు ఎప్పుడు కప్పి ఉంచాలి. పాదాలను ఎప్పుడు చీరతో కానీ లేకపోతే ధోతితో కానీ కప్పి ఉంచుకోవాలన్నమాట. పాదాలని వైష్ణవులకు చూపించకూడదు. అలాగే భగవంతుడికి, తులసి మహారాణికి, గురువుకి వీళ్ళకి చూపించకూడదు. వీలైనంత వరకు భగవంతునికి వీపు చూపించకుండా కూర్చోవాలి. భగవంతుడు దర్శనం అటు ఉందనుకోండి, మనం వీపు వెనకాల పెట్టి ఇటు వాళ్ళతో కూర్చోకూడదు, అది అపరాధం. సో అందుకే ఇవన్నీ మనం ఇవన్నీ మన కోసం, మన జీవితంలో అప్లై చేసుకోవటం, వేరే వాళ్ళ కోసం కాదు. అందుకే మా గుడిలో మా గురువు గారిని అడిగారనమాట. ఇప్పుడు అందరూ వచ్చి ఫోనులతోటి సెల్ఫీలు తీసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ తీసుకుంటారు, వాళ్ళ ఫోటో ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్. రాధా గోపీనాథ్ బాగా ముచ్చటగా అలంకరణ చేసి ఉంటారు కదా, అదే భలే ఉంది అని వాళ్ళు వెనక్కి తిరిగి సెల్ఫీ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వీపు భగవంతుడి వైపు ఉంటుంది. అందుకని కొంతమంది భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు, అలా ఎలా వీళ్ళందరూ వీపు చూపిస్తున్నారు, అపరాధం, ఈ సెల్ఫీలు అనేవి బ్యాన్ చేయాలని. మా గురువు గారిని అడిగితే ఆయన కొంచెం ఆలోచించి ఉండనివ్వండి, ఆ రూల్ పెట్టామనుకోండి మన భక్తులందరూ ఎవరు సెల్ఫీ తీసుకుంటున్నా వాళ్ళని తిడతారు. నీకు బుద్ధి లేదా, అక్కడ రాసి ఉంది కదా సెల్ఫీ తీసుకోకూడదని, ఎందుకు తీసుకుంటున్నావు అని తిడతారు. ఆ కొత్తగా వచ్చే వాళ్ళు ఏంది, వాళ్ళు అన్ని చోట్ల తీసుకుంటున్నారు, ఏడు కూడా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అదొక ఇలా తిట్టామనుకోండి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఒక చెడు అనుభూతి కలుగుతుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ గుడికి రా అని ఎవరన్నా పిలిస్తే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది, అరే పోయినసారి అక్కడికి వెళ్ళాను, వాళ్ళు నన్ను తిట్టారు అనే ఇదే గుర్తుంటుందన్నమాట. అందుకే మనం ఎలా ఇతరులని వ్యవహరిస్తాం, వాళ్ళని బాగా గౌరవించి వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు మనం చేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. అదే మనం తిట్టామనుకోండి
వాళ్ళకి ఇంక చాలులే ఇంక అక్కడికెళ్ళకూడదు ఎప్పుడు మళ్ళీ అనిపిస్తుంది. అందుకే ఒక వ్యక్తి గుడిలోకెళ్ళి సత్సంగంలో ఉన్నాడు. ఫోన్ మోగింది. ఫోన్ మోగంగానే అందరూ ఒక నేరస్తుని చూసినట్టు చూసారన్నమాట. ఫోన్ మోగుతుందా అని. అందరూ తిట్టే విధంగా చూశారు. ఇంకా ఆయన వెళ్ళాడు. "అరే! ఈళ్ళేంది ఇట్లా అన్నాయి. కనీసం కొంచెం మందన్నా తాగి మర్చిపోదాం ఇదని" ఆడికెళ్ళి బార్‌కెళ్ళి మందు తాగుతున్నాడు. మందు తాగుతుండగానే పొరపాటున ఆ గ్లాస్ పగిలింది. గ్లాస్ పగలగానే ఆమె వచ్చి అక్కడున్నోళ్ళొచ్చి అదంతా తుడిచేసి పర్లేదు, పర్లేదని అదంతా తుడిచేసి, ఇదిగో ఇంకా ఫ్రీగా ఇస్తున్నామని ఇంకోటిచ్చారనమాట. వాళ్ళు వ్యవహరించిన తీరు చూసి మళ్ళీ మళ్ళీ బార్‌కెళ్తున్నాడు గానీ గుడికి రావట్లేదు. సో, ఈ విధంగా మనం ఇయన్నీ మన కోసం, మనమే మన జీవితంలో అప్లై చేయటం కోసం ఈ నియమాలన్నీ. ఒకవేళ వేరే వాళ్ళ మీద అప్లై చేయాలన్నా దయతోటి వాళ్ళని ఉద్ధరించాలనే దానితోటి చెప్పాలి గానీ, వాళ్ళలో లోపాలు కనుగొనాలని చెప్పటం గురించి కాదు. అలాగే పాదాలు, చీలమండలు మొదలైనవి పట్టుకోకూడదు. క్లాసులో కూర్చొనున్నారు, గుడిలో కూర్చొనున్నారు. మన చేత్తోటి కాళ్ళు పట్టుకొని ఆడుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ ఇట్లా కూర్చోకూడదు. ఎందుకంటే కాలుని తగిలిందంటే చెయ్యి కడుక్కోవాల్సిందే. అలాగే భగవంతుడి ముందు కూర్చొని నిద్రపోకూడదు. జపమాల పట్టుకొని కూర్చున్నాం భగవంతుడి ముందు రాత్రి. ఆ! అటు నిద్రొచ్చినప్పుడు లేచి నుంచోవాలి. లేకపోతే నడవాలి. భగవంతుడి ముందు కూర్చొని నిద్రపోవటం గూడా ఒక మంచిది కాదని ఇక్కడ చెబుతున్నారు. అది మంచి ఆచారం గాదు. టైం ఎంతయింది? 7:30. ఓకే. ఈ విధంగా కూర్చోవాలి మనం. పద్మాసనంలో ఎలా కూర్చున్నా సరే పాదాలు కవర్ అవ్వాలి. చీరతో గాని, ధోతితో గాని. ఇలా కూర్చోకూడదు. కాళ్ళు పట్టుకొనున్నాడు చేత్తోటి. ఓసాటేమో పాదాలు అందరికి కనపడుతున్నాయి. ఓకే. ఈ ఒక్కటి చూసి ఈరోజు విరమిద్దాం. మాట్లాడటం. గుడిలో ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడకూడదు. పెద్దగా ఆహ్, మీరీడున్నారు, ఆడ ఒకళ్ళు కూర్చొనున్నారు. ఎన్నుండి "ఓ వదిన అదిటి" అని అనకూడదు. ఆమె దగ్గరికి లేచెళ్ళి "వదిన ఇది ఇస్తావా" అని అనాలన్నమాట. పెద్దగా అరిస్తే ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ అవుతారు. అలాగే తిట్టకూడదు. భగవంతుడి ముందు ఎవరిని తిట్టకూడదు. వాళ్ళేదన్నా తప్పు జేసినా సరే, "రామ్మా పక్కకు రా" అని జెప్పి పక్కకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏం తప్పు జేశారనేది చెప్పాలి గానీ, దేవుడి ముందు ఇదేనా నువ్వు జేసేది, అదేనా నువ్వు జేసేదని తిట్టకూడదు. అది అపరాధం. అలాగే దేవుడి ముందు పోట్లాడుకోకూడదు. ఇద్దరు వచ్చారు. ఏదో తగాదయింది. ఆడు భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడి ముందే పోట్లాట జరిగిందనుకోండి. అదొక అపరాధం. అది ఆచారం గాదు. సరైన ఆచారం గాదు. భగవంతుడి ముందు కొట్టుకోవడం. అలాగే కఠినంగా మాట్లాడకూడదు గుడిలో. వీలైనంత వరకు మృదువుగా మాట్లాడాలి. ఎవరినన్నా అలాగే బూతులు తిట్టకూడదు. అసభ్యమైన పదాలు వాడకూడదు. అలాగే గుడిలో ఉన్నప్పుడు ఇతర దేవతల్ని నిందించకూడదు. ఓ ఇంద్రుడా, లేకపోతే శివుడా ఇట్లా మనం ఇతర దేవతల్ని ఎప్పుడూ గుడిలో ఉన్నప్పుడే కాదు ఎప్పుడూ నిందించకూడదు. అలాగే ప్రజల్ప చేయకూడదు. ప్రజల్ప అంటే
కృష్ణుడికి సంబంధం లేని వార్తాలాపాలు. అవి చేస్తూ ఉంటాం మనం వేరే సమయాల్లో. కానీ అట్‌లీస్ట్ గుడిలో ఉన్నప్పుడు చేయకూడదు. వేరే సమయాల్లో గూడా చేయకుండా వీలైనంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే భక్తిని నాశనం చేసేదన్నమాట ప్రజల్పనేది. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంఘశ్చ లౌల్యం చ సర్వైర్భక్తిర్ వినశ్యతి. 6 ఉన్నాయి భక్తిని నాశనం చేసేవి. అత్యాహారం. శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ తినటం, ఎక్కువ తింటే ఎక్కువ నిద్రపోతాం. అలాగే మన కుటుంబాన్ని పోషించుకునే దానికంటే ఎక్కువ కూడబెట్టుకోవటం. మనవళ్ళకి పిల్లలకి కూడబెట్టాం, మనవళ్ళకి కూడబెట్టాం. ముని మనవళ్ళు వాడెలా బతుకుతాడో పాపం. వాడికి ఎలా బతుకుతాడో పాపం అని ఎక్కువ కూడబెట్టుకోవటం కూడా అత్యాహారం కిందకొచ్చిద్ది. అలాగే ప్రయాస. రోజుకి 18 గంటలు పని చేయటం. జపం చేయంటే టైం ఎక్కడుంది? పనే అని. అంటే ప్రజల్ప అంటే కృష్ణుడికి సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటూ ఉండటం. సో, ఇవన్నీ భక్తిని నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇవి వీలైనంత వరకు బయట కూడా తగ్గించాలి. ముఖ్యంగా మందిరంలో చేయకూడదు. మందిరంలో కూర్చొని వల్లమ్మ ఎలా అంట కదా, ఎల్లమ్మ ఎలా అంట కదా ఇయన్నీ మాట్లాడుకుంటే అయ్యి ప్రజల్ప. అలాగే అబద్ధాలు చెప్పకూడదు మందిరంలో ఉన్నప్పుడు. అందుకే మనకి ఇంతకు ముందు కాలంలో ఎవరన్నా ఏదన్నా దొంగతనం చేసినా, ఏదన్నా చేసినా రా నువ్వు దేవుడి ముందొచ్చి చెప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అదొక నమ్మకం అన్నమాట. కనీసం దేవుడి ముందు అబద్ధం చెప్పడని. ఈ కాలంలో అది వర్తిస్తుందో లేదో నాకు తెలీదు. ఉంది. కానీ చెప్పేవాళ్ళు అంత శ్రద్ధతో పాటిస్తున్నారో లేదో తెలీదు. హ్మ్. అలాగే ఎవరన్నా జపం చేసుకుంటున్నారనుకోండి, అక్కడ మాట్లాడుకోకూడదు. వాళ్ళకి ఇబ్బందిగా నేను ఒకసారి ఆహ్, ఓకే. అది వేరే ఉదాహరణలే. ఎవరన్నా జపం చేసుకుంటున్నాం, ఫోనొచ్చిందనుకోండి, ఇప్పుడు ఎలాగైతే భారతి గారు లేసి అటెళ్లి మాట్లాడొచ్చారో అలా చేయాలన్నమాట. ఫోనొస్తే మనం ఇక్కడే ఎత్తి మాట్లాడామనుకో ఏమవుతుంది, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిద్ది. అలా గాకుండా పక్కకెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ తిరిగొచ్చి కూర్చోవాలి. సో, ఇవి కొన్ని వైష్ణవ సదాచారాలు. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఎలాంటి వస్త్రధారణ జేయాలి, తిలకం ఎలా పెట్టుకోవాలి, ఇంకా జుట్టు గురించి, కంటిమాల గురించి, శుభ్రత గురించి ఇయన్నీ వస్తాయి. ఇవన్నీ ముందు ముందు క్లాసుల్లో మనం చూద్దాం. దీని మీదే ఎవరికైనా ఏవైనా ఆహ్, వివరణ కావాలంటే మీకేమైనా ఇది సరిగా అర్థం కాలేదు అని అనిపిస్తే అడగండి. హ్మ్. దగ్గొచ్చులే. దగ్గ దగ్గొచ్చు. కాకపోతే కవర్ జేసుకోవాలి. హరే కృష్ణ. కవితా మాతాజీ చెప్పండండి. హరే కృష్ణ ప్రభుజీ దండాలు ప్రణామం. ప్రభుజీ దేవుడు ముంగట అంటే మనం ఒకరికొకరు మాట్లాడుకోవద్దు కూడా. సేవ గురించి ఉన్నాయనుకోండి ఏదన్నా. ఆహ్, భగవంతుడికి టర్బన్ కట్టాలి. అదేదమ్మా క్లాత్ ఏది కనబడట్లేదు. లేకపోతే ఆచమన పాత్ర ఏది? అయి మాట్లాడాలి. అయి తప్పదింకా. వేరే అలా విషయాలు వేరే విషయాలు ప్రభుజీ అలా అన్నారు. దానివల్ల నాకు బాధ కలిగింది. ఆ ప్రభుజీ మీద ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాను. లేకపోతే ఇట్లా అంటాడా? ఇయన్నీ మాట్లాడుకోకూడదు వేరే విషయాలు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
ఆ ఇంతకుముందు మీరు ఆభరణాల గురించి అన్నారు కదా ప్రభుజీ ఫస్ట్. ఆ, అయితే మనం మాట్లాడే మాటలే అవి ఒక ఆభరణం లాగా, మనం ప్రవర్తననే మనం వేసుకున్న ఇట్లా దానిలకు కానీ ఇవన్నీ వర్తిస్తాయి కదా ప్రభుజీ. కరెక్ట్ మనం కరెక్ట్ చూసే దృష్టి, మనం వినే మాటలు, మనం ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, అంటే గొంతు నుంచి వచ్చే మాటలు ఒక ఆభరణం లాగా ఉండాలా అని, అంటే శాస్త్రాలలో అట్లా ఉంది అని అంటారు ప్రభుజీ. నేను అట్లా విన్నాను, మీకు అడుగుతాను కరెక్ట్ అండి, కరెక్ట్. ఇది అన్ని ఎంతవరకు నిజం? అది ఆ శ్లోకం చెబుతా ఉండండి. ఆ శ్లోకం వాగ్భూషణం అని. ఆ, ఎవరికన్నా వచ్చా ఆ శ్లోకం? ఆ శ్లోకం చెప్పేది ఏంటంటే చివరికి అది కాదు ఆభరణం, ఇది కాదు ఆభరణం, ఫైనల్ గా ఆ మన యొక్క మాటే మనకు ఆభరణం అని, మంచి కరెక్ట్. మాటలే ఆభరణాలని ఆ శ్లోకం ఉంది. అది నాకు ఈ మధ్య చదివాను, ఎక్కడ చదివినా గుర్తు రావట్లేదు. ఆ శ్లోకం ఒక చదివాను. పుస్తకం ఉంది ప్రభుజీ, నేను మళ్ళీ నెక్స్ట్ వారం వరకు తీస్తా. ఉంది నా దగ్గర తీయండి, ఉంది. నెక్స్ట్ వారం చెప్పండి. భూషణం అని ఒక ఆ, దాంట్లో ఉంది. సరే ప్రభుజీ, ధన్యవాదాలు. కాకపోతే అదే అదే కాదు, మనకి అది కూడా చేయాలి. దానితో పాటు మిగతావన్నీ కూడా, మాటలు ఒక ఆభరణం. మనం గుడిలో ఎలా కూర్చుంటాం అనేది కూడా ఒక ఆభరణం. మంచిగా కూర్చుంటే అది కూడా ఒక ఆభరణం. మనం తిలకం పెట్టుకుంటే ఒక ఆభరణం. అలాగే ఇవన్నీ ఈ వైష్ణవ ఆచారాలు ఉన్నాయి కదా, ఈ ఆచారాలన్నీ వేరు వేరు ఆభరణాలు మనం పెట్టుకోవాలి అని చెబుతున్నారు. గుడిలోకి వస్తూ దండం పెట్టాం, అది కూడా ఒక ఆభరణం మనకి. అదే మనం అంతగా చెయ్యకపోవచ్చు ప్రభుజీ, కానీ మనం చేసేది వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మా భగవంతుడి కళ్ళను ఒక కమలంలతో అంటే పోల్చేండ్రు. వాళ్ళ కళ్ళను కమలంలతో పోల్చిండ్రంటే వాళ్ళు ఎంత మంచి దృష్టితో చూసిండ్రనే ఉద్దేశంతోనే కదా ప్రభుజీ. మనం చూసేది కూడా ఆ విధంగా ఉండాలా అన్నదాన్ని బట్టి కదా, వాళ్ళ కన్నులు కమలం లాగా. అంటే అంతగా మనం మారకపోవచ్చు, కొంచెం కొంచెం మార్చుకుంటా పోతే అట్లా. అవును. సరే ప్రభుజీ, హరే కృష్ణ. కాకపోతే ఆ దర్శనం మనం ఆ విధంగా చూడలేకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఆచార్యులు వాళ్ళు డైరెక్ట్ గా చూసింది వివరిస్తున్నారు మనకి. మనం ఆ విధంగా చూడకపోవచ్చు. కనీసం మనం చూసేదాన్ని ఒక నియమ ప్రకారం చూడాలి. కింద నుండి పైకి చూడండి, డైరెక్ట్ గా ముఖం చూడొద్దు. అలాగే ఎడమ వైపు నుండి కుడి వైపుకు చూడండి. ఈ విధంగా కొన్ని నియమాలు ఉన్నాయి. అలా చేస్తూ ఉంటే ఒక రోజు మనకు కూడా వాళ్ళు ఇలాగ దర్శనం కలగచ్చు. భగవంతుణ్ణి గాక వేరే వాళ్ళ మీద దృష్టి కూడా ఆ విధంగా, మనం చూసే దృష్టి కూడా ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు అన్నారు కదా ప్రభుజీ, ఆచార్యులను కూడా మనం వేరే వాళ్ళ ప్రవర్తనను మనం లెక్కించేటాళ్ళం ఎంత లెక్కించద్దు కదా ప్రభుజీ అట్లా. కరెక్ట్. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఆడవాళ్ళు దండవత్ ప్రణామం చేయకూడదు, పంచాంగ ప్రణామమే చేయాలి కదా ప్రభు. అవును. ఇప్పుడు మీతో మాట్లాడిన మాతాజీ కూడా ఎప్పుడు దండవత్ ప్రణామం అని చెప్తారు కదా మాతాజీ, ప్రభుజీ. అట్లా మరి ఆడవాళ్ళు అసలు దండవత్ ప్రణామమే చేయొద్దు కదా, మరి చెప్తారు కదా ప్రభు, చేయడానికి అట్లా తప్పేముండదా ప్రభు? ఓకే ఓకే. మనం ఆడవాళ్ళు పంచాంగ నమస్కారమే చేయాలి కదా, మరి మాట్లాడేటప్పుడు దండవత్ ప్రణామాలు అంటారు, అది అనొచ్చా అని అడిగారు దివ్యా మాతాజీ. మంచి ప్రశ్న, నేను ఎప్పుడు ఆలోచించలేదు దీని గురించి. నాకు కూడా వచ్చింది ఆ డౌట్, నేను ఇంకా అడగలేకపోయాను. ఓకే, నేను ఒకసారి అడిగి చెబుతాను. హరే కృష్ణ ప్రభుజీ, మాకు భక్తి వృక్ష క్లాస్ లో చెప్పారు ప్రభుజీ, ఆడవాళ్ళు ప్రణామాలు అని చెప్తే సరిపోతుంది, ప్రభుజీలు మాత్రం ధన్యవాద ప్రణామం అని చెప్పాలి అని చెప్పారు ప్రభుజీ. ఓన్లీ ప్రణామాలు అని చెబితే సరిపోతుంది అన్నారు ఆడవాళ్ళకి? ఓకే సరే, నేను అనొచ్చు ధన్యవాద ప్రణామం, మీరు అందరూ ప్రణామాలు అంటే సరిపోతుంది. అవును ప్రభు. ఓకే. ప్రభుజీలు మాత్రం దండవత్ ప్రణామం అని చెప్పాలి అందరికి, కానీ మాతాజీలు ఓన్లీ ప్రణామాలు అనే చెప్పాలి, దండవత్ ప్రణామం చెప్పకూడదు అనేసి చెప్పారు ప్రభు. ఓకే కరెక్ట్, నేను క్లియర్ అయిపోయింది.
వెరీ గుడ్. ఫస్ట్ మన గ్రూపుల్నే పాటించుదాం ప్రభు, అది అలవాటు చేసుకుందాం ప్రభు. మీకు మేమందరం ఇంకా ఎక్కువ శాతం అయితే మేమైతే మాతాజీలమే కదా ప్రభు ఈ మన గ్రూప్ లో జాయిన్ అయ్యేది. అందుకోసం మనం ఓన్లీ ప్రణామాలే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు. ప్రణామం అని అనకుండా అట్లా అయితే అలవాటు అయిపోతుంది ప్రభు. కరెక్ట్ కరెక్ట్, అలా చేద్దాం. అందరూ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుండి ప్రణామాలు అన్నది చాలు. ఓకే సరే అయితే కవిత మాతాజీ. ప్రభుజీ అంటే భగవంతుడి దగ్గరికి పోతే అంటే ఇప్పుడు కృష్ణ గోపీనాథ్ పోతే కృష్ణ కనీసం మరి జగన్నాథ్ దగ్గరకు పోతే ఏం ప్రణామం అనాలా ప్రభుజీ? జగన్నాథ్ స్వామికి ప్రణామంతలు నాకు తెలియదు, మా గుడిలో లేరు జగన్నాథ్ స్వామి. హైదరాబాద్ వాళ్ళు మీరేం చేస్తారు అక్కడ? జగన్నాథ్ బలదేవ్ సుభద్ర ఉన్నారు కదా బిట్స్ టెంపుల్లో, ప్రణామంతరం చేస్తారు ప్రభుజీ, వాళ్ళందరూ చేస్తారు, మా శిక్షా గురువులు చేస్తారు, కానీ ప్రభు చెప్పారు కానీ మాకు గుర్తు లేదు. మేము హరే కృష్ణ అనే అనుకుంటాం ప్రభు జగన్నాథం దగ్గరికి పోయినప్పుడు. ఓకే, కనుక్కొని చెబుతారా నెక్స్ట్ క్లాస్ లో? చెప్తాను ప్రభు, నేను కనుక్కొని రాసుకొని చెప్తాను ప్రభు నెక్స్ట్ క్లాస్. సరే, జగన్నాథ్ స్వామికి ఏం ప్రణామంతరం? నేను ఎందుకంటే మాకు ఇక్కడ కవిత మెసేజ్ అయినా మాతాజీ పెడతాను వర్లీ ప్రభు, నుండి అన్ని బుధవారం మెసేజ్ పెట్టినా పర్లేదు, నాకు పెట్టండి, నేను గ్రూప్ లో బుధవారం రాకుండా నేను పెడతాను ప్రభు. ఎందుకంటే కవిత మాతాజీ ఉన్నది సెంటర్ లో, వర్లీ సెంటర్ లో, అక్కడ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర ఉన్నారు, అందుకే మాతాజీ అడుగుతున్నారు. మాకు చెప్పారు కానీ గుర్తుకులేదు ప్రభు. ఓకే ఓకే. తర్వాత గవర్నీతాయిల దగ్గరనైతే మహా అవధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాయ గౌరీ విషయ నమః అని చదువుతాం ప్రభు. కరెక్ట్, అదే చైతన్య మహాప్రభు ముందు నమో మహావదన్యాయ భోగా ఆఫరం చేస్తాం కదా, నైవేద్యం పెట్టే మంత్రం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరీ విషయ. ఇది నైవేద్యం పెట్టేటప్పుడు చదవాలి. ప్రభుపాదుల మంత్రం కూడా చదవాలి కదా ప్రభు నైవేద్యం పెట్టినప్పుడు? దీక్ష అయితే గురువు గారి మంత్రం 3 సార్లు, ప్రభుపాదుల వారి ప్రణామంత్రం 3 సార్లు, నమో మహావదన్యాయ 3 సార్లు, నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణేతాయ 3 సార్లు. ఇవన్నీ చదివితే మహామంత్రం 3 సార్లు.